హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ? గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీ. ప్రశస్త అక్కలు కూడా వచ్చినారు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మల్లూరు నుంచి. వాళ్ళ అమ్మల్లూరు రెండోదేలే. ఏమమ్మా ఎట్లా ఊర్లా ఎట్లా గడిచిపోయాడు ఊర్లా? బాగున్నా? మీ అమ్మ బచ్చాలు చేసిండే అత్రసాలు బాగా తింటావా? మరి ఊరికి సర్ది కట్టుకొచ్చారేమో అనుకుంటున్నాను. సో మా పాప బంగారు తల్లి అయితే చర్చి పోవడానికి రెడీ అయింది ఫ్రెండ్స్. మొన్న కూడా చేసిరు అట్లా. సో ఈ మధ్య నాకు భారతి మీద కంప్లైంట్లు చెప్తుంది అనమాట. ఎవ్రీ నాకు అర్థమవుతుంది చెప్తుంది అది కూడా. సో హ్యాపీ డాడీ, ముందు పెట్టాడి ప్లీజ్ డాడీ. హ్యాపీ సండే పెట్టవా కొడక? కాదు వెరీ గుడ్ డాడీ. అయితే లేపో దీ జరుగు ప్రశస్త పైకి కూర్చో వరసంగా కూసుకోండి. కూసుకోండి కూర్చోండి డాడీ. అమ్మ తెస్తుంది అవి సుతం ఎట్లా ఏమన్నా మొలకలు వచ్చావనో లేదో తినేలే, తినేకే కదా. మా అయితే వేసిన గంట అసలు ఉప్పే ఉప్పిలేము మేమైతే. మొలకలుగా పోయగా బయటకు వచ్చారు కనపడుస్తున్నది. ఏమో చాలా పెద్ద వచ్చారు. ఎందుకు వచ్చా? మీ అమ్మ పొద్దున వచ్చేదా పోపే తీసుకురా. గర్రం తిప్పు. మరి గర్రనే తిప్పుతున్నాను. అవేమో తెలుసా? తెలుసంట వచ్చావా మడతలు వచ్చావా? ఇది ఇది రెండో రోజు ఇట్లా ఉప్పడము. నిన్న మనం వీడియో పెట్టినప్పుడు నిన్నలో వీడియో తీయలేదు కదా. మాకు అర్థం చెప్పు. అవి మొలకెత్తిన గింజలు ఉప్పుతున్నా. ఉప్పు వసదరాదు మీ అమ్మ టైట్ కట్టేదే కాదు. ఇప్పుడు అన్ని ఒకేసారి తినాలా? ఏం అవసరం లేదు. ఫ్రిడ్జ్ ఉన్నది పెట్టుకుని ఇప్పుడు ఆడ పెట్టింటే ఇంతసేపు బయటే పెట్టింటే. మరి ఫ్రిడ్జ్ లో ఏంటికి పెడతావు ఇప్పుడు? ఉప్పుతున్నాం కదా గంట. తెలియకపోతే అడుగు. కూర్చో ప్రశస్త. అయ్యా డాడీ నాన్న తింటాను. తిను. నీకోసం చేశాను ఫస్ట్ ఎదురా. తిను. ఇవి బుడ్లు అయిందానికి అన్ని పైనే ఉన్నాయి. అడుగున అన్ని సద్దలు అవి పెసులు ఉన్నాయి. బుడ్లు మొలకలు వచ్చలేవు కదా ఎక్కువ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. ఒకటి తీసుకుంటే కానీ వస్తుందా అమ్మ? కొన్ని వచ్చేవే కొన్ని వచ్చలేవు. అలసందులు పెసులు సద్దలు అయితే బాగా వచ్చేవి. బాగున్నాయా? తింటావా? బుడ్లు తినద్దు. కొనుక్కొని తింటుంటున్నాను. అప్పుడు కొనుక్కొని ప్యాకెట్లనా అమ్ముతుంటారు కదా. నువ్వు తెస్తుంటే నాకు గుర్తున్నది. నువ్వు ఒకసారి తెచ్చి ఇచ్చినప్పుడు ఇవి బాగా సద్దలు వచ్చలేవు కదా మొలకలు. సద్దలు కూడా ఇప్పుడు వస్తున్నాయా? వాళ్ళ సందులు పెసులు ఎక్కువ వచ్చేవా లైట్గా వచ్చేవా? సద్దలు అయితే లైట్గా వచ్చేవా? మిగతావన్నీ డాడీ మొలకలు ఇరిగిపోతా టక్ తిద్దాం పా డాడీ. హెబ్రి నన్ను అదే పనిలో ఉన్నాను నాన్న అంటువా? మంచి అమ్మాయి అట్లా ఉండాలా. ప్రిన్స్ కనపడదు కదా ప్రశస్త. తీసుకురాలేక
సరే వాటికి రావటం తక్కువ పచ్చం ఇదికి ఉండు 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 మళ్ళీ అమ్మ అదని తిని చెయ్యి అబద్ధాలు నచ్చింది కదా మీ నాయనకి నచ్చింది నీకు నచ్చుతున్నాయి చూడు ఏం ప్రేమలమ్మలకి ఏమన్నా ఇచ్చేస్తాను గిన్నెలకి వేసి ఇచ్చేస్తాను లోపల పండి చేద్దండి తినాలి కడుపు నిండా కావాలంటే వేసిస్తాను నాకు ఆగం చేస్తే పిచ్చులు వేస్తుంది చూడండి అవతల ఇచ్చేస్తాను ఫోన్ ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే టైం వచ్చేసి 12:30గా వస్తుందన్నమాట. సో భారతి అండ్ హెబ్రి చర్చికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ వచ్చేస్తుంటారు కూడా అనుకోండి కాసేపు ఉంటే. ఏం నువ్వు చర్చి వాలేదా ప్రశస్త? చర్చి వాలేదా బాబాయ్ అమ్మ? మరి నువ్వు అప్పుడు నీ కోటే అయిపోయాను అప్పుడే. సో మొత్తానికి అయితే కనుక నేను ఇప్పుడే చెట్లకు నీళ్ళు పోయడానికి వచ్చాను అన్నమాట, పోసాను కూడా. సో ఇది తెలుసా, ఇది చూసారా, ఇదైతే అరటిపండు చెట్టు పక్కన ఉండేది అనమాట, దీని పక్కన. సో దీన్ని వాడితే ఉంచంటే అలాగే ఉంచారనమాట ఇన్ని రోజులు. సో ఇది మరీ పూర్తిగా పెద్దగా అవుతుంది అనమాట, పెద్దగా అయ్యింది ఆల్రెడీ. సో ఎంత అయ్యిందంటే, సో అరటిపండు చెట్టుకి కొంచెం ఇబ్బంది కలిగించేంత పెద్దగా కూడా అయ్యింది. సో దీని దెబ్బకి ఇంకా అరటి చెట్టే కొంచెం క్రాస్ ఒరిగేటట్టు అయింది అనమాట. సో అందుకనే ఇంకా ఇది ఎప్పటికైనా తీసేసేదే కదా అని తీసేసినట్టు. సో ఒక పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎమ్నూరుకి వెళ్ళినా కూడా భారతి వీటి గురించి అడుగుతుంది, చెట్లకి నిల్వ వసేస్తాయని. సో మా ప్రశస్త చర్చి మధ్యలోనే వచ్చింది చూడండి. నువ్వు పాపా మరి అప్పుడే అయిపోయినా చర్చి ఫేస్వే. వెరీ గుడ్. రండి మరి ఇంక బిగాలు వేస్తాను చూడండి లోపల. ప్రశస్తకి ఇస్తాను. ప్రశస్త తలాకు ఒకటి ఈ పాపకి అట్లా తలాకు ఒకటి తీసుకునండి. నీకు కూడా సో మొత్తానికి అయితే వీళ్ళు చర్చ్కి వెళ్ళి అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. సో అది మొత్తానికి అయితే ఈరోజు బ్లాగ్. సో మీకు హోప్ బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. మరొకసారి నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి అందరికీ హ్యాపీ సండే. సో మా ఊరి నిద్రకు వచ్చింది ఆయన లేదు అనుకుంటావా? పొద్దున బాగా పండుకున్నాను, నిండు వచ్చినట్టు చక్కని పండు పెడితే. సో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటాం. బాయ్.